చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సరోజ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక అభిమానులు హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర 200 మంది పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. వివేక్, సరోజ దంపతుల సేవా స్ఫూర్తితోనే తాము పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వివేక్ అభిమానులు అఖిల్, చేతన్, ప్రవీణ్, రవితేజ, సంతన్ పాల్గొన్నారు. గడ్డం సరోజమ్మ పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా సేవో ధర్మాత్మ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర టిఫిన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే సరోజమ్మ కానీ వివేక్ వెంకటస్వామి గారు కానీ ఒకటే చెప్తూ ఉంటారు, అన్ని దానాలకెల్లా అన్నదానం మిన్నా అని చెప్తూ ఉంటారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర టిఫిన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే వారి సేవలు ఓన్లీ పెద్దపల్లి పార్లమెంట్కే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఆపద ఉన్నదంటే నేనున్నాను అని విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ, కాక వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ, స్కూళ్లకు కానీ, నిత్యావసర సరుకులు కానీ, ఏ పేద ప్రజలకు ఆపదున్నా కూడా నేనున్నా అని అక్కడ నిలబడే నాయకుడు వివేక్ వెంకటస్వామి గారు. అటువంటి పుణ్య దంపతులు మా లాంటి యువకుల ఆశీస్సులు కూడా ఉండి వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనసారా ప్రార్థిస్తున్నాం. జై కాకా. 5 సంవత్సరాల నుంచి సేవా పరమోధర్మాన్ని నడిపిస్తున్నాను. కాకా గారి వర్ధంతి రోజు, గడ్డం వెంకట స్వామి గారి అన్నగారికి బర్త్డే రోజు, ఇలాగే యానివర్సరీ రోజు ప్రతిసారి మా చేతన్ గారు స్పాన్సర్ చేస్తారు. అలాగే ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తూ మాకు అండగా నిల్చున్నాడు. ఇలాంటి మంచి పనులు మరి ఎన్నో చేయాలని మేము కోరుకుంటూ